Olha a água a R$5 a garrafinha. Lá em cima é R$10 cada. సో ప్రస్తుతానికైతే క్రైస్ట్ ద రీడీమర్ ప్రపంచపు వింతల్లో అది కూడా ఒకటి. పోతున్నాము ట్రైను. పనస చెట్టు అది పనసకాయలు ఇంత ఏగోండి పనసకాయలు కదా, పనసలే కదా అవి. ఏమో అట్లా అనిపిస్తుంది. పనస చెట్టే యాక్చువల్లీ ఏమో డిఫరెంట్గా ఉంది ఇక్కడ, చాలా వింతగా ఉంది ఇక్కడ. ఇవన్నీ పనస చెట్లే. సో ఈ దీనికైతే మనకు $125 అయింది. పనస చెట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇవన్నీ పనస చెట్లే. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రైన్కు తర్వాత పైన క్రైస్ట్ ద రీడీమర్ ఆ స్టాచ్యూ చూడడానికి టికెట్ అంతా $125 అనమాట. మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా ఇదే ట్రైను. 10 అవుతుంది మార్నింగు. వెదర్ అయితే చాలా బాగుంది. వాళ్ళు ఎండలేదు, మంచి క్లౌడీగా ఉంది, వర్షం కూడా లేదు. Paisagem da floresta. Logo reiniciaremos nossa viagem. Stop for crossing trains. Baba. Take the opportunity to contemplate the landscape of the forest. Soon we will resume our trip. క్రాస్ అవుతుంది ఇప్పుడు ఆ ట్రైన్ చూడండి, అటు పోతుంది. ఇప్పుడు మళ్ళీ అది మనుషులు ఎక్కించుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. వ్యూస్ బాగుండబోతున్నాయి. ఒక కొండ గైస్, కొండలోనే ఈ ట్రైన్ స్టేషన్కి ఎక్కిర్రు అంతా. ఏదో చూడు కొండ ఎట్లుందో. ఇగో ట్రైన్ ఇక్కడ ఆగింది, మొత్తం స్లోప్. అసలు ట్రైన్ ఎంత చెట్లు ఇక్కడ మొత్తం బ్రెజిల్ అన్ని ఇట్లాంటివి కనపడుతున్నాయి నాకైతే. ఇగోండి ఇట్లా ఊడలతోటి, ఇట్లా పెద్ద పెద్ద ఏమంటారు, పెద్ద పెద్ద ట్రంక్స్ తోటి, ఊడలతోటి కనపడుతున్నాయి. సో స్టెప్స్ ఎక్కితే 220 అంట, లేకపోతే ఎలివేటర్లో కూడా పోవచ్చు. ఈ ఎండ ఉంటే కష్టమే కానీ చాలా మంచి, చాలా గాలి ఉంది, చాలా బాగుంది. ఎండ లేకుండా లక్కీ అనుకోవాలి. ఆల్రెడీ మండే రోజు మస్తు రష్ ఉంది, చాలా రష్. చూసిరా, వచ్చేసినాము. 220 స్టెప్స్ జెట్ యువర్ గైడ్లో బుక్ చేసుకున్నాం. $125 ముగ్గురికి. ఆ ట్రైను అండ్ ఇది ఎంట్రన్స్ టికెట్ అని వేసుకోవచ్చు. బా చాలా ఎక్కుతున్న ఫీలింగ్ వస్తుంది గైస్. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా ఎండగా మళ్ళీ ఎండ వచ్చేసింది ఇప్పుడు చూడండి.